మాధవ్ గారికి మరియు మిగతా మేముగా మా గ్రామ పౌరులుగా సత్కరించుకోవాలని అభినందించుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఈ సమావేశాన్ని ప్రత్యేకంగా అభినందనలు దాంతోపాటు మీ సూచనలు ఊరు అభివృద్ధి కోసం ఏ విధంగానైనా మేము ఏదైనా చేస్తుంటే ఏమైనా తప్పులు ఉన్నా కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది కాదు అని చెప్పడానికి సలహా చేసుకుంటూ ఊరు అభివృద్ధి కోసం ఆలోచన కాబట్టి మీ సర్వీస్ తీసుకొని మీరు యొక్క సేవలు తీసుకొని మీరు ఊరిని డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ నా వంతు సహకారం మీకు ఎమ్మెల్యే గారు చెప్పాలన్నా ఎవరు చెప్పాలన్నా నేను మీ విషయాల కోసం చెప్పగలుగుతా. ఏదేమైనా మంచి చెప్తున్న ఊరు, ఆ ఊరిని ఇంకా మీ పాలకవర్గం కాపాడుకుంటూ ఇంకా భవిష్యత్తులో ముందు తరాలకు మంచిది అందించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. మీకు తెలిసి ఉండాలి, బాగా తెలిసి ఈ సన్మానం మా సభ్యులందరి తరఫున అభినందనలు. మంచి యువకులు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అందరూ సాల్వ్ చేసుకున్నారు. కొంచెం కొంచెం ఈ శాలం ఎప్పుడు ఐడియా దగ్గర నగర దగ్గర మంచి టీం వాళ్ళే పరపతి సహకార సంఘం షారాయపేట ఇది ఏర్పాటు చేసి 30 సంవత్సరాలు అవుతుంది. గత 30 సంవత్సరాలుగా షారాయపేట గ్రామస్తులు ఏర్పాటు చేసిన సంస్థ ఆలేరు కేంద్రంలో నూతన భవనం నిర్మింప చేసుకుంది. ఆ భవనంలోనే 10 నెలల 2వ ఆదివారం ఈ సంస్థ కొనసాగుతుంది. ఇందులో 21 మంది సభ్యులు ఉన్నారు. మా సంస్థ సభ్యుల ఆమోదం మేరకు షారాయపేట నూతన పాలక వర్గంగా సర్పంచ్గా ఎన్నికైన కంతి మధు, అదేవిధంగా ఉప సర్పంచ్గా అయిన దూడల శ్రీధర్, అదేవిధంగా వార్డు సభ్యులను అందరిని కూడా ఈరోజు ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. కానీ మా షారాయపేట గ్రామానికి కొత్త నాయకత్వం రావడం అభినందనీయం. వారి నాయకత్వంలో మా గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాను. మంచి క్రికెట్ టీంలాగా 11 మంది సభ్యులతో టీం ఉంది. వాళ్ళు మా గ్రామాన్ని మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను.